ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్నటువంటి పని బాటల గురించి మనతో మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ అయితే చదువుతున్నారా? మీ చదివే విషయంలో ఎలా చదువుతున్నారు? మరి ఉద్యోగం చేసే విషయంలో, వ్యాపారం చేస్తున్నారు ఆ విషయంలో, ఇంకా రకరకాల పొలం పనులు, చేతి పనులు, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఏ విధముగా చేస్తున్నారు ఆ పని ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నువ్వు చేయగలిగే ఏ పని అయినా కానీ నీ శక్తి లోపం లేకుండా, అనగా నువ్వు ఎంతవరకైతే కష్టపడగలుగుతావో, ఎంతవరకైతే శ్రమించగలుగుతావో, నీ ఓపిక ఉన్నంత వరకు కూడా నీ శక్తి అంతా ఉపయోగించి ఆ పని చేయాలి. కొన్నిసార్లు చేస్తున్న పనులలో, చేసే ఉద్యోగంలో సోమరితనం వస్తుండిద్ది. చేయడానికి కూడా మనసు రానటువంటి హృదయం ఉంటుంది. కొన్నిసార్లు నిర్లక్ష్యం ఉంటుంది. చేద్దాంలే, తర్వాత చేసుకోవచ్చులే, పోస్ట్పోన్స్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు చేసే ప్రతి పని నీ శక్తి లోపము లేకుండా, సోమరితనం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషులు కాదు, నేను దేవునికి లెక్క అప్పగించాలి అనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లయితే అప్పుడు మీరు కష్టపడుతున్నటువంటి మీ కష్టమునకు ప్రతిఫలము దొరుకుతున్నది. మనము కష్టపడ్డాను కదా ప్రభువా, నాకు ప్రతిఫలం దయచేయనంటే దేవుడు మరి ఎంత కష్టపడుతున్నామో దానిని కూడా చూస్తాడు అక్కడ. కాబట్టి మనుషుల కొరకు మనం కాదు పని చేసేది, దేవుని కొరకు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతి పనిలో దేవుని ఇన్వాల్వ్ చేయాలి. ఈ పనిని దేవుడు చూస్తున్నాడు, మనుషులు కాదు. ఈ చదువునైనా, ఉద్యోగంనైనా, వ్యాపారంనైనా దేవుడు చూస్తున్నాడు అని దేవుని ఇన్వాల్వ్ చేసి మనము ఆ పని చేసినట్లయితే తప్పకుండా మనం దేని కొరకైతే ప్రయాస పడుతున్నామో ఆ ప్రయాస దేవుని కృపలో వ్యర్థముగా పోదు, నూరంతల ఫలాన్ని పొందుకుంటాము. కాబట్టి ఈరోజు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడే మనకు దయచేయును గాక. ఆమేన్.